హాయ్ ఫ్రెండ్స్, చూడండి జొన్న రొట్టె చాలామందికి చేత్తో చేసుకోవటం రాదు కదా. అందుకోసమే ఇది చపాతీ రోల్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళని మరగబెట్టుకోవాలి. కొద్దిగా దాంట్లో సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఆ వాటర్లో అది కొంచెం అప్పుడు ఏంటంటే మనకి సాల్ట్ అనేది కరుగుతుంది కాబట్టి పిండికి బాగా పట్టేస్తుంది. ఇట్లాగా జొన్న పిండి అంతా ఆ వేడి నీళ్ళు మరిగిన దాంట్లో వేసేసుకోవాలి. ఆ మరుగుతున్న పిండిని ఇలాగ మనం స్పూన్తో కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా చూపించిన విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత అంతా అది గట్టి పడుతుంది. అదంతా ఆ గట్టిపడిన మిశ్రమాన్ని బయటికి తీసి మనం చపాతీ పిండి, గోధుమ పిండి ఎట్లా అయితే మనము ఇలా చేసుకుంటామో మనం సేమ్ అట్లాగే దీన్ని ఇలా చేసుకోవాలన్నమాట. మొత్తం మెత్తగా మనం కలుపుకోవాలి. కలుపుకున్న వాటిని పార్ట్స్గా తీసేసుకొని మనం ఇప్పుడు చపాతీ రోలర్తోనే మనం ఈ జొన్న పిండిని మనం జొన్న రొట్టెలు చేత్తో చేస్తారు కదా, మనం చపాతీ రోలర్తో చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ప్రాసెస్ అనమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇది ఎవరైనా చేసుకోవచ్చు జొన్న రొట్టెని. ఇంకో చూడండి, చూపించిన విధంగా ఇట్లా రౌండ్ షేప్ చేసేసి కొద్దిగా పిండి జల్లుకొని ఇది చపాతీ రోలర్తో అటు ఇటుగా మనం మొత్తం చేసుకోవాలి. కొంచెం మందంగా చేసుకోవాలి, ఎందుకంటే ఇది పల్చగా గోధుమ పిండి చపాతీలా చేయకూడదు. జొన్న రొట్టె అనేది కొంచెం మందంగా ఉండాలి. సో అందుకోసమని చూసుకొని ఎక్కువ మందం కాకుండా మీడియంగా మందంగా ఉండేటట్టు తయారు చేసుకోవాలి. చూడండి, ఇట్లాగా రోలర్తో మొత్తం దీన్ని మనం రోల్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా సింపుల్, ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇది నాకు కామెంట్స్లో అడిగారు, చేత్తో చేసుకోవడం రావట్లేదు సిస్టర్, మాకు ఇలాగ చపాతీ రోలర్తో ఒకసారి చేసి చూపించండి అని చెప్పి. అందుకోసం అని చెప్పేసి నేను ఇది చేసి చూపిస్తున్నాను. సో ఇలాగా మనం మొత్తం ప్యాన్ మీద వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది తీసుకొని దాని మీద జల్లుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా ఇంత మందం సరిపోతుంది. కొద్దిగా వాటర్ తీసుకొని ఆ మొత్తం జల్లుకొని మన తర్వాత దాన్ని టర్న్ చేసుకోవటం అనమాట. చూడండి, ఇట్లాగా ఎంతో సింపుల్ అనమాట. దీనికి ఆయిల్ ఏం రాసుకోరు, నెయ్యి రాసుకొని తినటం అనమాట. సో ఈజీ ప్రాసెస్, మీరు కూడా తయారు చేయండి. నా ఛానల్